మనకి ఇక్కడ ఒక ఇనీషియల్గా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. మనకి నర్సీపట్నం లక్ష్మీనగర్ దగ్గర ఒక మర్డర్ అయ్యిందని. వెంటనే మేము ఉన్నతాధికారులు తెలియపరిచి సీన్ ఆఫ్ అఫెన్స్కి రావడం జరిగింది. వచ్చేసరికి ఆ ఇంట్లో కటారి భాస్కర్రావు, ఏజ్ అబౌట్ 32 years ఉంటుంది. ఆయనకి ఫుల్ బ్లడ్లో ఉన్నాడు. బ్లడ్ అంతా ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటున్నారు వాళ్ళు. ఆయనకి వాళ్ళ తండ్రే, అంటే వాళ్ళ నాన్నగారు కటారి రమణ గారే, ఆయన రిటైర్డ్ ఆర్మీ ఎంప్లాయీ. రిటైర్డ్ అయిపోయింది, 13 years అవుతుంది. వీళ్ళ మధ్య డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఇంకా అది ఇన్వెస్టిగేషన్ చేస్తాం మేము. అంటే ఇద్దరు కూడా నైట్ ఇద్దరు బోత్ ఆర్ హ్యావింగ్ ఆల్కహాల్ నైట్ తాగడం కూడా జరిగిన తర్వాత నైట్ అరౌండ్ 9:30 to 10 మధ్యలో ఇద్దరు గొడవ జరిగింది అంటున్నారు. ఆ ఇన్సిడెంట్ నైటే జరిగింది, కానీ ఉదయం వరకు తెలియలేదు. ఉదయం పని మనిషి వచ్చి చూసేసరికి ఆయన ఎవరైతే ఎక్యూజ్డ్ ఉన్నాడో ఎక్యూజ్డే చెప్పాడు ఇలా జరిగిందని. చెప్పేసరికి వెంటనే లోకల్లో ఉన్న మిగతా వాళ్ళు చెప్పేసరికి మాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. వచ్చి చూసేసరికి బాడీ అయితే లోపలనే ఉంది. మేము ఇన్వెస్టిగేషన్ని చేస్తాం. క్లూస్ టీమ్ కూడా వస్తుంది. దేంతో కొట్టి చంపేశాడండి? మనకి రోల్ అంటాం కదండి, రోల్ సన్ని దాంతో కొట్టడం జరిగిందండి. గడ్డ మీద కొడితే ఆ బ్లడ్ అయితే ఫుల్గా ఉంది. నెక్స్ట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి బాడీని షిఫ్ట్ చేసి ఈ క్వశ్చన్ని కంప్లీట్ చేస్తాం.